వెల్కమ్ టు నవ్య. మన కళ, కల్పన, ఆట, పాట అన్నీ మన మనసు కలలే. ఆ కళలను నిజం చేసుకునేదే అపురూపమైన జీవితం. మరి ఆ అపురూపమైన జీవితం నెమ్మదిగాను, పరిపూర్ణంగాను విచ్చుకునే పువ్వులా ఉండాలే కానీ మొగ్గలోనే వాడిపోయి నేల రాలిపోకూడదు. మరి అంతటి పరిపూర్ణమైన జీవితం మన సొంతం కావాలి అంటే తప్పప్పులకు కూడా మనమే బాధ్యత వహించాలి. ఎందుకంటే ఇది మన జీవితం కాబట్టి. ఇది ఒక్కటే పరిపూర్ణమైన జీవితానికి చక్కటి మార్గం. సిఈడి సెంటర్ ఫర్ లీడర్షిప్ డెవలప్మెంట్ 2 నెలల రెసిడెన్షియల్ ట్రైనింగ్ని అందిస్తుంది. ఈ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత అగ్రి క్లినిక్స్, అగ్రి బిజినెస్ యూనిట్స్ని మనం స్టార్ట్ చేయొచ్చు. ఈ కాలంలో యంగ్స్టర్స్ అంటే ఉద్యోగం చేసేవాళ్ళు, కాలేజ్లో చదివేవాళ్ళు, అలాగే పెద్దవాళ్ళు కూడా సొసైటల్ డ్రింకింగ్ ఆర్ సొసైటీ కోసం ఆర్ సోషలైజింగ్ కోసం తాగడం అన్నది ఒక ఫ్యాషన్ అనుకుంటున్నారండి. ఈ మధ్య చాలా చూస్తున్నాము, పేపర్లో చదువుతున్నాము, అలాగే టీవీల్లో కూడా దీని గురించి ప్రోగ్రామ్ చాలా వస్తున్నాయి. అందరూ పబ్బింగ్ అంటున్నారు, పార్టీంగ్ అంటున్నారు, లేట్ నైట్ పార్టీస్ అంటున్నారు. ఇవి మరీ ఎక్కువైపోయాయి, మునిపిలా ఉండేది కాదు. ఇవన్నీ ఎందుకు వచ్చి ఉంటాయి? ఒకటి ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ చాలా వచ్చింది. దాంతోపాటు ఉద్యోగాలు ఎంఎన్సీస్లో, పెద్ద పెద్ద కంపెనీస్లో, ప్లస్ దాంతో కొన్ని శాలరీస్ కూడా వాళ్ళు ఎంత హైగా ఉంటున్నాయంటే వాళ్ళకి ఆ స్ట్రెస్, ఉద్యోగ స్ట్రెస్, ఎంఎన్సీలు అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటున్నారు, లేదంటే పెద్ద పెద్ద కంపెనీస్లో మార్కెటింగ్ జాబ్స్ తీసుకుంటున్నారు. అవన్నీ చాలా స్ట్రెస్ఫుల్ జాబ్స్. దాంతో ఏంటి, 5 days ఇన్ వీక్ పనిచేస్తారు. లాస్ట్ 2 days సాటర్డే సండే కంప్లీట్ ఫ్రీ అయిపోతారు. పార్టీంగ్ చేసుకోవడము, పబ్బింగ్ చేసుకోవడము, షాపింగ్కి వెళ్ళడము, ఇవి చాలా న్యాచురల్ అని వాళ్ళు అనుకుంటున్నారు. బట్ డోంట్ యూ థింక్ ఇట్స్ అన్యాచురల్? ఈ విషయం మీద అంటే సొసైటల్ డ్రింకింగ్ మీద ఈరోజు ఒక చిన్న ప్రోగ్రామ్ చేద్దామండి. చాలా ఉత్తరాలు వచ్చాయి యాక్చువల్గా ఈ విషయం మీద. ఒక్క ఉత్తరం మనం మచ్చుకి చదువుతాం. సుధా గుప్తా గారు హైదరాబాద్ నుంచి రాస్తున్నారండి. నేను మా ఆయన ఇద్దరం ఎంఎన్సీలో వర్క్ చేస్తున్నామండి. మాది హైఫై జాబ్స్, శాలరీ అంతా బాగానే ఉంది. మేము రెగ్యులర్గా పార్టీలు ఇస్తూ ఉండాలి, అటెండ్ కూడా అవుతూ ఉండాలి. దీంతో నాకు ఒక వరి పట్టుకుందండి. ఈ సొసైటల్ డ్రింకింగ్ అని మేము స్టార్ట్ చేసాము, ఎందుకంటే డ్రింక్ తీసుకోకుండా కుదరటం లేదు. మరి ఇది ఒక ఎడిక్షన్ కింద మారుతుందా అన్న భయం నాకుంది. మేము తీసుకోకపోతే మమ్మల్ని అక్కడ టీస్ చేస్తున్నారు. అదేంటి ఈ కాలంలో కూడా మీరు తీసుకోవట్లేదా అని అడుగుతున్నారు. అట్లాగే ఇది అవాయిడ్ చేద్దాం అంటే రిలేషన్స్ స్పాయిల్ అయిపోతున్నాయండి. ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు, సలహా చెప్పగలరా? మీ క్వశ్చన్ చాలా టిపికల్ క్వశ్చన్ అండి. ఈ మధ్య ఇది అన్ని చోట్ల చూస్తున్నాము. ఉద్యోగాల్లో చేరంతో, ఎస్పెషల్లీ ఎంఎన్సీస్లో చేరంతో, సాఫ్ట్వేర్ కంపెనీస్లో చేరంతో వాళ్ళు సొసైటల్ డ్రింకింగ్ అని చెప్పేసి పబ్బింగ్ అని వీటిలోకి వెళ్ళిపోతున్నారు. ఇది వాళ్ళు సహజం అనుకుంటున్నారు, కానీ ఇది సహజం కాదు. డ్రింకింగ్ ఈజ్ నాట్ న్యాచురల్ టు అస్. ఇది ఇన్బార్న్గా ఎవరు ఆల్కహాలిక్ కాదు. ఆల్కహాల్ తీసుకోవడం అనేది ఒక అలవాటు. ఆ అలవాటు రాకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ సొసైటల్ డ్రింకింగ్ అనేది ఏజ్లోనే స్టార్ట్ అవుతుందండి. చిన్నపిల్లల్లో చూడండి, అంటే ఇంట్లో అందరూ తాగుతున్నారు, పెద్దవాళ్ళు కూర్చొని తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు అనేటప్పటికీ వాళ్ళ దృష్టి దానివైపు మళ్ళుతుంది. మేము కూడా 2 చుక్కలు తీసుకుంటే బాగుంటుందేమో, వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో మేము ఎంజాయ్ చేస్తాము అని అనుకుంటారు. లేదు, పెద్దవాళ్ళు అంటే తీసుకోవాలి అంటే ఒక సొసైటీ రూల్ ప్రకారం కలిసి అందరితో పాటు తీసుకోవాలి లాంటి ఏదైనా ఉంటే పిల్లలకి అందుబాటులో ఉండకూడదు. ఉన్నా వాళ్ళు పడుకున్న టైంలో తీసుకుంటే పర్వాలేదేమో. బట్ స్టిల్ ఆల్కహాల్ ఎవరికీ మంచిది కాదు, అది మనందరికీ తెలిసిన విషయమే. మనము ఆ ఆల్కహాల్ బాటిల్స్ పిల్లలకి అందకుండా ఉండే చోట పెట్టచ్చు. అంటే దూరంగా అదే ప్లేస్లో పెట్టాలి. ఎప్పుడు ఒకే చోట పెడితే ఏమవుతుందంటే పిల్లలకి అర్థమవుతుంది, ఓహో ఇది పెద్దవాళ్ళు తీసుకుంటారు, మనం ఇంకా తీసుకోకూడదు. దట్ డజంట్ మీన్ వాళ్ళు పెద్ద అయిన తర్వాత తీసుకోవాలని. సో సొసైటల్ డ్రింకింగ్ అనేది ఎన్నో స్టేజెస్లో ఉంటుంది. ఇప్పుడు పెద్దవాళ్ళ గురించి మాట్లాడాము, పిల్లలతో ఎలా వ్యవహరించాలని. ఇప్పుడు పిల్లలు అంటే యంగ్స్టర్స్, ఐ కెన్ టేక్ మేబీ టీనేజ్ నుంచి ఈ మధ్య స్టార్ట్ చేస్తున్నారు. సొసైటీలోకి వెళ్తున్నారు, పార్టీ జరుగుతుందంటే 4 చుక్కలు వాళ్ళు పూచుకుంటున్నారు. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ప్రాబ్లం. ఏమవుతుంది, ఒక 20 years వచ్చేటప్పటికి వాళ్ళ టాలరెన్స్ లెవెల్ పెరుగుతుంది. అంటే
మునుపు ఒక పెగ్గు తీసుకునేవాళ్ళు ఇప్పుడు 4 పెగ్గులు తీసుకోగలుగుతున్నారు. ఆ టాలరెన్స్ లెవెల్ వాళ్ళది పెరుగుతుంది. దాని నెక్స్ట్ ఏమవుతుంది, ఇంకొంచెం వాళ్ళు తీసుకోగలుగుతారు. అంతవరకు వాళ్ళకి ఆ చిన్న కిక్ రాదు. మునుపు ఉన్న ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వాళ్ళకి రాదు. ఈ ఏజ్ వాళ్ళకి ఎక్స్పీరియన్సే కదా కావాలి, అన్ని ట్రై చేద్దాం అనుకుంటూ ఉంటారు. సో ఆ ట్రయల్తో ఏమవుతుంది, వాళ్ళు ఒక్క పెగ్గుతో స్టార్ట్ చేసి 4 పెగ్గుల వరకు రీచ్ అవుతారు. ఈ డోసేజ్ పెరుగుతూ ఉండేటప్పటికి ఏమవుతుంది, వాళ్ళు ఒక ఫుల్ పింట్ లేదంటే హాఫ్ బాటిల్ బియర్ అనుకోండి, వైన్ అనుకోండి, బియర్ అయితే ఇంకా 1 బాటిల్ 2 బాటిల్స్ వరకు కూడా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వీటన్నిటినీ అరికట్టాలి మనం. ఇప్పుడు మీరు చెప్పారు మీ ప్రాబ్లం ఏమన్నారు, సొసైటీలో మేము వెళ్ళి తాగకపోతే వాళ్ళు దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్, రిలేషన్ స్పాయిల్ అయిపోతున్నాయి అంటున్నారు. అలా అని చెప్పి తాగితే మీకు ఇట్లాంటి టాలరెన్స్ లెవెల్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంచెమే తీసుకుంటున్నారు, 4 ఇంతలు తొందరగానే స్టార్ట్ చేయొచ్చు. అంతేకాదు అక్కడి నుంచి ఒక చిన్న ఎడిక్షన్ లా కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. వన్స్ యు ఆర్ ఎడిక్టెడ్, దాని నుంచి బయటపడడం అనేది చాలా కష్టం. సో మీకు ఒక్క విషయం తెలియాలండి, యూ మస్ట్ నో వే టు డ్రా ద లైన్. మీరు ఎంతవరకు తీసుకోవచ్చు, దాన్ని మించి తీసుకుంటే ఏమవుతుంది, ఆ లైన్ మనం డ్రా చేయగలిగితే ఏ విషయంలో అయినా మోడరేట్గా ఉంటే పర్వాలేదు. కానీ డ్రింక్స్ విషయంలో మాత్రం ఖచ్చితంగా తీసుకోకుండా ఉంటే మంచిది. తీసుకుంటుంటే ఆ లైన్ అనేది డ్రా చేసి నెవర్ గో బియాండ్ దట్. ఈ రూల్ ఒకటి మీరు పాటించగలిగితే బాగానే ఉంటుందండి. ఇంకోటి పియర్ ప్రెషర్. మీరు ఫ్రెండ్స్తో పాటు ఉంటున్నారు, ఫ్రెండ్స్ మిమ్మల్ని పార్టీకి పిలిచారు, మీరు నో అనలేకపోతున్నారు. వై డోంట్ యు టేక్ సంథింగ్ వెరీ లైట్, అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కంప్లీట్ హాట్ డ్రింక్ అట్లాంటివి ఏమైనా తీసుకోవడం బదులు, హాట్ డ్రింక్స్ తీసుకోవాలి అన్న పరిస్థితి వస్తే హాట్ డ్రింక్స్ బదులు సంథింగ్ లైట్ తీసుకోవచ్చు, బియర్ ఆర్ వైన్. అది కూడా ఎంత తీసుకోవాలి అన్నది ఒక పరిమితం ఉంటుందన్నమాట. లేదంటే మీరు ఒక కూల్ డ్రింక్స్ ఏమైనా తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కోకాకోలా లేదంటే లిమ్కా లాంటి వాటిల్లో ఎక్కువ శాతం కూల్ డ్రింక్ ఉండి చిన్న శాతం అంటే చాలా తక్కువ మీరు డ్రింక్ వేసుకోండి. సో దట్ వాళ్ళు కూడా పెద్ద ఫీల్ అవ్వరు, మీకు కూడా బాగానే ఉంటుంది. బట్ ద బెస్ట్ థింగ్ ఈజ్ టు అవాయిడ్, గో ఫర్ ఫ్రూట్ జ్యూస్. మీరు చెప్పండి, నాకు ఇది పట్టలేదు, ఒంటికి పట్టలేదు, హెల్త్ కన్నా మించింది ఏమీ లేదు కదా, అదే చెప్పండి, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, సో ఐ కెనాట్ టేక్ దిస్ డ్రింక్స్, నేను ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటాను అని చెప్పండి. రోజువారీ జీవితంలో మనకి ఎన్నో బాధ్యతలు, అవన్నిటినీ పూర్తి చేయడం కష్టమేనైనా ప్రణాళికాబద్ధంగా ఎంతో కష్టపడి ఒకదాని తర్వాత ఒకటి మనం పూర్తి చేస్తూ ఉంటాం. అదే వ్యాయామం విషయానికి వస్తే మాత్రం దాన్ని పూర్తిగా పక్కకు నెట్టేస్తాం. అలా కాకుండా రోజువారీ జీవితంలో మనం వ్యాయామానికి కూడా అంతే ప్రాధాన్యతనివ్వాలి. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా రోజువారీ జీవితాన్ని మనం నెగ్గుకొచ్చేది. Let's take a deep breath, breathe in, relax your body and breathe out. And again, we're going to do conditioning. Remember, keep your body relaxed, be comfortable, and then do your workout. Breathe in and breathe out. Make sure you're going to use dumbbells, so roll your shoulders, warm up the upper body well. And reverse it. It's better to do at least 16 counts of each when you're doing your warm-up. Now take your arms forward, round your back, stretch and take it back again. And one more time, again round your back, stretch and take it back. Put one hand down, take that hand across, just stretch that foot. Going all the way down, just stretch it a bit, feel the stretch. Stretch in the sides. Now your wrist, nice and round, warming it up so that you don't get any hurt, and reverse it. 2, and now we are ready. Are you ready to go? Let's start. Take a pair of dumbbells or a bottle of water, anything that's comfortable for you, and start. So you are here. Gently take your right leg out or your left leg out. Are you ready to go? You're going to start with only the arm. So it's 8 and back, and 7 back, 6 and back, 5 and back, 4 back, 3 and back, it's 2 and back, and now let's go down towards the leg. So it's down and up and down
and combine both the movements now. Let's go up and now let's go down. And again, let's go up and down. And let's go up and down. And feel the stretch at your side and the other side. Let's go for 4 more. And down. You're working your shoulders, you're working your waist, you're working on your core. And one last time. Down and relax. Change your side now. Gently take the other leg out. Are you ready? Take the leg out. Again, overhead first. Make sure your body is straight. 5, 6 and go. So that's 8, 7 and 6 and 5. 4 more. 3 more. 2 more. And let's take it down towards the toes. So that's 8, 7, 6 and 5. 4 more. 3 more. 2 more. Let's combine both now. Let's go. That's 8 and down. And 7 and down. And 6 and good work. 5 and 4 more to go. Remember, go at your own pace. Take your time and go. So that's last 2 and one last one and relax. హాయ్, వెల్కమ్ టు కళ. ఈరోజు మనతో పాటు విజయమోహన్ గారు ఉన్నారు. ఇప్పుడు దాకా ఎన్నో కొత్త ఐటమ్స్ని విజయమోహన్ గారు మనకి చూపించారు. మరి ఈరోజు కూడా ఒక కొత్త ఐటమ్ని మనకి చూపిస్తారు. మరి అదేంటో అడిగి తెలుసుకుందాం. హలో విజయమోహన్ గారు. హలో హవిష. మాకు ఇప్పుడు ఏం చేసి చూపిస్తారు? ఈరోజు నేను జెల్ క్యాండిల్స్ మామూలుగా జనరల్గా చేస్తూ ఉంటాం కదా, అందులో ఒక వెరైటీ అయిన రాక్ వెరైటీ అనమాట. అంటే ఇది ఏమవుతుందంటే మన రాక్ టైప్లో మనకి జస్ట్ లైక్ సముద్రంలో రాక్స్ వచ్చి ఐస్ గడ్డలు వస్తాయి కదా, అది వచ్చి పైనుంచి మళ్ళీ లేయర్ సముద్రంది ఎలా ఫామ్ అవుతుందో ఆ విధంగా వచ్చేట్టుగా మనం ఇప్పుడు అరేంజ్ చేస్తున్నాము. చాలా క్రియేటివ్గా చేస్తున్నారు అనమాట. ఓకే, మరి దీనికి కావాల్సిన మెటీరియల్? దానికి కావాల్సిన మెటీరియల్ మనకి ఇలాంటి ఏమైనా డిఫరెంట్ షేప్స్ ఉన్న గ్లాస్ బౌల్ అండ్ జెల్ వ్యాక్స్. పిల్లలు ఆడుకుంటున్న డ్రాయింగ్ చేస్తారు కదా, ఆ క్రేయాన్ యూస్ చేస్తే చాలు. అండ్ విక్. ఓకే, ఈ థ్రెడ్స్ మనకి దొరుకుతూనే ఉంటాయి. విక్, ఫెవికాల్, సిజర్స్. ఓకే, ముందుగా మనం ఒక బౌల్లో ఇలా జెల్ క్యాండిల్ వచ్చేసి మనకి కేక్ టైప్లో కొద్ది దొరుకుతుంది. అలా దొరికిన దాన్ని మనం ఇలా చిన్న చిన్నగా ఇలా పీసెస్ లాగా చేసుకోవాలి. ఇలా పీసెస్ లాగా చేసేసి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఈ వీక్ని ముందు అరేంజ్ చేసేసుకుందాం. ఫెవికాల్ పెట్టుకుని, ఈ ఫెవికాల్ కూడా మనకి ఎక్కువ ఉండకుండా స్లైట్గా అప్లై చేసుకోవాలి. దీన్ని ఇట్లా సెంటర్లో ప్లేస్ చేసుకుందాం. మనం జెల్ క్యాండిల్స్ చేసేటప్పుడు కూడా గ్లాస్ బౌల్ చాలా నీట్గా ఉండాలి అండ్ వాటర్ ఉండకుండా చూసుకోవాలి. ఓకే, వాటర్ కూడా ఉండకూడదు. స్టెయిన్స్ ఇంకేవి కూడా లేకుండా మనం క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. అదేవిధంగా మనం జెల్ క్యాండిల్ మెల్ట్ చేసే జెల్ వ్యాక్స్ మెల్ట్ చేస్తాం కదా, ఆ బౌల్ కూడా చాలా నీట్గా ఉండాలి. దీనిలో మనకి పారాఫిన్ వ్యాక్స్ కలవకుండా అండ్ వాటర్ కూడా మిక్స్ అవ్వకుండా చూసుకోవాలి. ఓకే, సో ఇలా చేసుకున్న దాన్ని మనం ఇలా చిన్న చిన్న ఇలా రాక్స్ లాగా కొంచెం ఆల్రెడీ మనం దాన్ని మెల్ట్ చేయకుండా వేసేసుకోవాలి. మెల్ట్ చేయకుండానే వేయాలి. అన్ఈవెన్ పీసెస్ లాగా ఇలా. దీనిలో కలర్ కూడా అప్లై చేయొద్దు హవిష. ఇది మాత్రం ట్రాన్స్పరెంట్గా వేసేస్తున్నాం. ఇలా ఉంటే వేసుకోవాలి. ఓకే, సో మీరు ఆ రాక్ ఇది రావాలన్నారు కాబట్టి ఇలా వేసేసుకుంటాం. సో అన్ఈవెన్గా ఇట్లా చిన్న చిన్న పీసెస్. అంటే పెద్ద బౌల్ అయితే పెద్ద పీసెస్ వేసుకోవచ్చు. అదే చిన్న బౌల్ కాబట్టి ఇది చిన్న చిన్నగా వేసుకోవాలి. ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలా? మొత్తం ఫిల్ చేసేది. విక్ అరేంజ్ చేస్తున్నప్పుడు ఈ విక్కి అన్ని వైపులా వచ్చేట్టు. సో మన దగ్గర ఏ షేప్లో ఉంటే అలా కంటైనర్స్ తీసేసుకుని మధ్యలో థ్రెడ్ని ప్లేస్ చేసేసుకుని వ్యాక్స్ని అనీవెన్గా అనమాట, జెల్ ఏదైతే ఉందో దాన్ని అనీవెన్గా మొత్తం ట్రాన్స్పరెంట్గానే వేసేసుకోవాలి. దట్టు మనం ఇలా పెట్టిన దాన్ని ఇలా ప్రెస్ చేయొద్దు. ప్రెస్ చేయకుండా జస్ట్ అలా హాలోస్ గ్యాప్స్ అలా ఉండే విధంగా మనం ప్లేస్ చేసుకోవాలి. ఓకే, సో మొత్తం తెలిసి ఎట్లా అప్పుడప్పుడు గ్యాప్స్ వచ్చేటట్టు చేసుకుంటాం. ఈ రాక్స్ ఎలాగో మనకి అన్ఈవెన్గా చేసుకున్నాం కాబట్టి ఆ గ్యాప్స్ అలా ఫామ్ అవుతాయి. సో అలా ఫామ్ అయిన దాన్ని అలానే ఉండేది చేయాలి. ఇవి మనం ఇలా కరెక్ట్గా ప్లేస్ చేయాలి అని చెప్పేసి ప్రెస్ చేయడం అలా చేయకూడదు. సో ఇలా మొత్తం నింపేసుకున్నాం కదా హవిష. దీనికి ఇప్పుడు మనం కొంచెం వ్యాక్స్ మిగిలినిద్దాం.
దీని లోపల మనం ఇప్పుడు బ్లూ కలర్ క్రేయాన్ని, అంటే మనకి కలర్ ఈ బ్లూ కలర్ క్రేయాన్ని మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలి హవిష, అంటే మనకి డార్క్నెస్ ఎక్కువ రావాలి కాబట్టి. ఇది ఎంత మనం లైట్ వేసుకున్నాం కదా, ట్రాన్స్పరెంట్ వేసుకున్నాం కాబట్టి ఇది పైన వేసే లేయర్ మాత్రం మనం డార్క్గా వేసేట్టు వేసుకోవాలి. సో ఇలా వేసిన దాన్ని మనం మెల్ట్ చేసుకుందాము. క్రేయాన్తో పాటు మెల్ట్ చేసేసుకోవాలి. క్రేయాన్తో పాటు మెల్ట్ చేసుకోవాలి. అండ్ క్రేయాన్స్ కూడా మనకు వచ్చేసి ప్లాస్టిక్ క్రేయాన్స్ ఉంటాయి, వ్యాక్స్ క్రేయాన్స్ అని ఉంటాయి. అందులో ప్లాస్టిక్ క్రేయాన్స్ మనం యూజ్ చేయకూడదు, వ్యాక్స్ క్రేయాన్ని మాత్రమే యూజ్ చేయాలి. ప్లాస్టిక్ క్రేయాన్ యూజ్ చేస్తే మనకి తీగల్లాగా ఫామ్ అవుతుంది అనమాట. సో అది వేయకూడదు మనం. సో వ్యాక్స్ క్రేయాన్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు దీన్ని మెల్ట్ చేసుకుందాం. ఓకే, మెల్ట్ చేసేసాం కదా. ఇప్పుడు ఇలా మెల్ట్ చేసాం కదా, దీన్ని మనం ఇప్పుడు చూడు హవిష, పైన కింద చూడు, ఇదంతా మనకి ఎలా వస్తుందో అలాగే ఉండిపోయింది కదా, కొంచెం కిందకి వచ్చి మనకి తక్కువ క్వాంటిటీ కూడా తక్కువ కాబట్టి మనకి మెల్ట్ అయినా కొన్ని మాత్రమే మెల్ట్ అవుతాయి. కిందంతా అలాగే, కింద మొత్తం రాక్స్ అలాగే ఉండిపోతాయి. అండ్ మనం వేసిన కలర్ కూడా ఇప్పుడు అన్ఈవెన్ గా కిందకి దిగి మొత్తం ఇట్లా ర్యాండమ్ మొత్తం చూడండి అన్ఈవెన్ గా దిగిపోతుంది, రాక్స్ వెంబడి దిగినట్టుగా నిజంగా ఎఫెక్ట్ వచ్చింది. మరి ఈవెన్ గా ఉంటే చాలా ఆర్టిఫిషియల్ గా అనిపిస్తుంది కదా. సో ఇది ఆడడానికి ఎక్కువ టైం పట్టదు అన్నారు కదా, మినిమం ఎంతసేపు పడుతుంది? జస్ట్ 5 minutes పడుతుంది హవిష. మనం కింద మొత్తం మామూలుగానే వేసేసుకున్నాం కదా, పైన జస్ట్ ఒక చిన్న లేయర్ లాగా వేసాం కాబట్టి 5 minutesలో మనకి అది మామూలుగా గట్టిగా అయిపోతుంది. సో అదే విధంగా చేశాను చూడు, ఇది గ్రీన్ కలర్ వేస్ట్ చేశాను. సో ఇది చూడండి చాలా బాగుంది. ఇది కూడా మీరు అన్నట్టు అన్ఈవెన్ గానే వచ్చింది, కింద కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంది, పైన వచ్చింది. సో అండ్ ఇందులో నేను వచ్చేసి మామూలు క్యాండిల్ పెట్టాను. అగైన్ మళ్ళీ ఒక చిన్న క్యాండిల్ అనమాట. నేను చెప్పాను కదా ఇందాక మౌల్ పెట్టుకోవచ్చు లేదా ఏదైనా పెట్టుకోవచ్చు కావాలి అనుకుంటే. సో ఇది వెలుగుతూ వెలుగుతూ మనకి కిందకి లిట్ వచ్చినప్పుడు అది కూడా వెలిగి ఇంకా బ్రైట్గా మనకి వస్తూ ఉంటుంది. ఒకే క్యాండిల్లో 2 లైట్ అవుతాయి. మళ్ళీ అగైన్ అందుకనే చిన్న క్యాండిల్ని అరేంజ్ చేశాను లోపల. ఓకే, చూస్తున్నట్టుదండి మన జెల్ వ్యాక్స్ అయిపోయింది. ఇది రాక్ మోడల్లో వచ్చిందనమాట. కింద అంతా అన్ఈవెన్గా ప్లేస్ చేసాము, కింద దాకా మనం కలర్ వేయలేదు, ఓన్లీ పైన నుంచి లేయర్ వేసాము. అది అన్ఈవెన్గా ఇక్కడ స్ప్రెడ్ అయిందనమాట లోపల వరకు. ఇందాక మనం బ్లూ కలర్లో చూసాం, ఇది గ్రీన్ కలర్లో ఆల్రెడీ తయారు చేసి ఉన్నది. అండ్ దీనికి 2 లోపల కూడా ఇంకో క్యాండిల్ పెట్టారనమాట, ఇక్కడ ఇంకో క్యాండిల్ పెట్టారు. సో ఇది లైట్, ఇక్కడికి వచ్చేసరికి 2 క్యాండిల్స్ వెలుగుతాయి. సో చాలా బాగుందని మీరు చూపించింది. మేము జెల్ క్యాండిల్స్ చూసాము, కానీ రాక్ వెరైటీతో ఫస్ట్ టైం చూడడము. బై కొత్త వెరైటీ మాకు ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్ హవిష. చూసారు కదండి జెల్ క్యాండిల్స్లో రాక్ వెరైటీని ఎలా తయారు చేసుకోవాలో, చాలా బాగుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. మరో కళలో మళ్ళీ కలుసుకుందాం. మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్ల వల్ల కలిగే హానికారక ప్రభావాలు నివారించడానికి అవిసె గింజలు ఎంతగానో తోడ్పడతాయి. అవిసె గింజలతో తయారు చేసుకునే చట్నీలు మొదలగు పదార్థాలు రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి. మాతురు ఏవ పిబేత్ స్తన్యం తత్పరం దేహవృద్ధయే అని ఆయుర్వేదజ్ఞులు చెప్పారు. అంటే పుట్టిన పిల్లలకు తల్లి పాలను మించినది ఏది ఈ ప్రపంచంలో లేదు. వాళ్ళ యొక్క శారీరక మానసిక వికాసం సక్రమంగా ఉండాలంటే తల్లిపాలు చాలా శ్రేష్టము, ముఖ్యము, అవసరము. చిన్నపిల్లల్లో ఈ పెరిగిన కొద్దీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలు కనిపించడం సామాన్యమే. వీటికి కారణాలు కేవలము ఆ శిశువుకు సంబంధించినవి మాత్రమే కాకుండా, అంటే శిశువులకు ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినప్పుడు వాళ్ళ రక్త పరీక్ష చేయడము, మూత్ర పరీక్ష చేయడము, ఎక్స్రే తీయడము, మల పరీక్ష చేయడము, ఉమ్మి పరీక్ష చేయడము, ఇది ఆధునిక శాస్త్రం యొక్క పోకడ. తల్లి పాలే ఆధారంగా పెరిగే పిల్లలకు ఏదైనా అనారోగ్య సమస్య కనుక వస్తే దానికి ముఖ్య కారణము పాలల్లో దోషము ఉండడమే. దీన్ని స్తన్య దృష్టి అంటారు. ఈ స్తన్యానికి అంటే తల్లిపాలకు వాతం వల్ల కానీ, పిత్తం వల్ల కానీ, కఫం వల్ల కానీ దుష్టి లేదా దోషము వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ దుష్ట స్తన్యము యొక్క లక్షణాలను ముందుగా చూసే బదులు దానికంటే ముందు పరిశుద్ధమైన శుద్ధమైన స్తన్యము ఎలా ఉంటుందో దాని యొక్క లక్షణాలు ఆయుర్వేదంలో చాలా చక్కగా వివరించారు. వాటిలో ముఖ్యంగా స్తన్యం యొక్క రంగు పరీక్ష, రుచి పరీక్ష, అదేవిధంగా స్పర్శ, వాసన. వీటితో పాటు అతి ముఖ్యమైన పరీక్ష ఒకటి
పరిశుద్ధ స్తన్యాన్ని నీటిలో వేసినప్పుడు అది ఆ నీటిలో పూర్తిగా కలిసిపోయి పాలకు నీళ్లకు భేదము లేనంత కలిసిపోయి ఏకీభావం చెందుతుంది. ఇది పరిశుద్ధమైన స్తన్యం యొక్క లక్షణం. అదేవిధంగా తీగలు సాగకుండా ఉంటుంది, ఎక్కువగా జిడ్డు లేకుండా ఉంటుంది, ఆ వాసన కూడా మంచి పరిమళభరితమై ఉంటుంది, ఎటువంటి ఏవగింపు లేని వాసన ఉంటుంది, శంఖము లాంటి తెలుపు వర్ణంతో కూడి ఉంటుంది, తీగలు సాగకుండా ఉంటుంది, నిర్మలంగా పలుచగా ఎక్కువగా చిక్కగా కాకుండా ఎక్కువ దట్టం కాకుండా ఉంటుంది. ఈ పాలు తాగే పిల్లల యొక్క ఆరోగ్యం కూడా క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క శరీర పరిణతి, శరీర అభివృద్ధి, మానసిక అభివృద్ధి, ఇతర రకాల అభివృద్ధులు చాలా చక్కగా ఉంటాయి. తద్భిన్నంగా ఈ వాతంతో కానీ పిత్తంతో కానీ కఫంతో కానీ దృష్టి చెందిన ఆ పాలు తాగే పిల్లల యొక్క ఆరోగ్యం కూడా చెడిపోయే అవకాశం ఉంది. ఈ కఫముతోని దృష్టి చెందిన స్తన్యం యొక్క లక్షణాలను కనుక చూస్తే, ఎప్పుడైతే ఈ స్తన్యాన్ని నీటిలో వేసినప్పుడు అది ఆ నీటిలో ఒకే విధంగా కలిసిపోక, అంటే పాలు నీళ్ళు ఒకే విధంగా కలిసి ఏకీభావం చెందకుండా అది అడుగుకి చేరుతుంది. అంటే దాని యొక్క డెన్సిటీ, సాంద్రత, విస్కోసిటీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రెండవది, దాంట్లో జిడ్డుతనము ఎక్కువగా ఉంటుంది. పిశ్చిలత్వము అంటారు ఆయుర్వేదంలో, జిడ్డుతనం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రెండు చేతుల మధ్యలో తీసుకుని దాన్ని ఈ విధంగా కలిపితే అది తీగల్లాగా సాగుతుంటుంది, లేదా నీళ్ళలో వేసినా కానీ పైనుంచి కిందికి తీగలాగా సాగుతుంది. ఏదైతే మనము చక్కెర పాకం ఏ విధంగా నీళ్ళలో వేస్తే అది తీగలాగా సాగుతుందో ఆ విధంగా కఫంతోని దృష్టి చెందిన స్తన్యం కూడా తీగలాగా సాగుతూ ఉంటుంది, బరువుగా ఉంటుంది, జిడ్డుగా ఉంటుంది. వాసన కనుక చూస్తే ఇది కొవ్వు యొక్క వాసన కానీ, నూనె యొక్క వాసన కానీ, లేదా నెయ్యి యొక్క వాసన కానీ కలిగి ఉంటుంది. అదేవిధంగా రుచి కనుక చూస్తే ఇది మామూలు స్తన్యానికి ఉండే మధురత్వం, అంటే ఆ తీపి కంటే అధికమైన తీపి కలిగి ఉంటుంది. అదేవిధంగా జిగటతనము అనేది ఈ కఫదుష్ట స్తన్యం యొక్క అతి ముఖ్య లక్షణం. అంటే బరువుగా ఉండడము, జిగటగా ఉండడము, తీగలాగా సాగడము, నూనె వాసన వేయడం, ఈ లక్షణాలన్నీ కఫదుష్ట స్తన్యం యొక్క లక్షణాలు. అయితే ఇటువంటి లక్షణాలతో కూడిన స్తన్యపానము చేసిన పిల్లలో కూడా కఫానికి సంబంధించిన రోగాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కావాల్సిన దానికంటే ఎక్కువగా బరువు పెరగడము, శిశువులు యాక్టివిటీ ఎక్కువ లేకుండా, అంటే హుషారుగా లేకుండా మందకొడిగా స్తబ్దుగా నిద్రపోతూ ఉంటారు. ఎక్కువగా ఏడవకుండా, రోదన లేకుండా వాళ్ళు ఏదో మత్తుగా జోగుతూ నిద్రపోతూ ఉంటారు. అదేవిధంగా కఫానికి సంబంధించిన ఇతర సమస్యలు, అంటే ఎక్కువగా జలుబు చేయడము, ఛాతీలో కఫము లేదా ఫ్లమ్ము పేరుకొని పోవడము, శ్వాసకోశ సంబంధించిన వ్యాధులు ఎక్కువగా రావడము, మలబద్ధత సమస్య, తర్వాత చర్మము కావాల్సిన దానికంటే ఎక్కువగా నునుపుగా ఉండడము, తర్వాత మెత్తగా ఉండడము, తర్వాత వీళ్ళకి ముఖ్యంగా చెప్పాలంటే వ్యాధి నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. నడకతో పాటు మైల్ స్టోన్స్ అనేవి కూడా వీళ్ళలో డిలేడ్గా ఉంటాయి. డిలేడ్ మైల్ స్టోన్స్ ఎప్పుడైతే ఉంటాయో మనము తప్పకుండా ఆలోచించాల్సిన విషయము ఆ తల్లి యొక్క పాలను వాటిని పరీక్ష చేసి అది కఫదోషయుక్తమైతే దానికి తగిన చికిత్స తీసుకోవడము చాలా అవసరం. కఫదుష్ట స్తన్యము దాని యొక్క దోషం తగ్గడానికి తల్లికి చికిత్స చేయవలసి ఉంటుంది. దాంతోపాటుగా ఆ పాలు తాగే ఆ శిశువు కూడా సరైన మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ముందుగా తల్లికి వాడే ఔషధాల్లో ముఖ్యంగా అతి మధురము చాలా ముఖ్యమైనది. అతి మధురముని మెత్తటి పొడి చేసుకొని భద్రపరుచుకోవాలి. 1/2 స్పూను చూర్ణానికి 1/2 స్పూను సైంధవ లవణ చూర్ణాన్ని కూడా కలిపి ఈ రెండు బాగా కలిసిపోయిన తర్వాత దానికి ఒక 1/2 స్పూన్ కానీ 1 స్పూన్ కానీ మంచి ఆవు నెయ్యిని కలిపి ఉదయం ఒక పూట, మధ్యాహ్నం ఒక పూట, రాత్రి ఒక పూట, ఈ విధంగా కొద్ది రోజుల పాటు, అంటే మనము పరీక్ష చేస్తూ నీటిలో వేస్తూ ఆ జిగటతనము అవన్నీ పోయే వరకు ఈ తల్లికి ఈ ఔషధాన్ని ఇప్పించే అవసరం ఉంది. అదేవిధంగా శిశువులకి కూడా పిప్పళ్ళ చూర్ణానికి సైంధవ లవణం కలిపి ఇవ్వాలి. పిప్పళ్ళ చూర్ణం 1 చిటికెడు, సైంధవ లవణం 1 చిటికెడు, రెండింటిని ఆవు నేతితో కలిపి ఆ శిశువులకు ప్రతిరోజు ఉదయం పూట మాత్రమే రోజుకి ఒకసారి ఇలా 1 వారం నుంచి 10 రోజుల పాటు నాకిస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల
దుష్టస్తన్యం పానం వల్ల వచ్చిన అనారోగ్య సమస్యలు పూర్తిగా పోయి ఆ శిశువు యొక్క ఆరోగ్యం బాగుపడుతుంది. అదేవిధంగా తల్లి యొక్క ఈ కఫదుష్ట స్తన్యం యొక్క దోషం కూడా నశించి అది పరిశుద్ధమై ఆరోగ్యమైన స్తన్యం ఏర్పడి ఆ పాలు తాగే పిల్లలకు కూడా చాలా చక్కటి ఆరోగ్యాన్ని కలుగుతుంది. ఎప్పటిలాగే ఈనాటి మన నవ్యను ముగించే ముందు కూడా ఓ మంచి మాట. మన జీవితం, మన కష్ట సుఖాలు, మన కెరియర్, మన ప్రాముఖ్యతలు ఇవన్నీ మనకి ఎంత ఇంపార్టెంటో ఎదుటివారికి కూడా వారి జీవితం, వారి విలువలు అంతే ఇంపార్టెంట్ అని మనం గుర్తించాలి. అప్పుడే మనుషులుగా మనల్ని మనం ప్రూవ్ చేసుకున్నట్టు. విత్ దిస్ నేను మీ సునైనా సైనింగ్ ఆఫ్, సెలబ్రేటింగ్ ఉమెన్హుడ్. నవ్య మీద మీ సలహాలని, సూచనల్ని, అభిప్రాయాల్ని మాకు తప్పకుండా రాసి పంపించండి. మా అడ్రస్ నవ్య, కేర్ ఆఫ్ డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం, రామంతపూర్, హైదరాబాద్ 5,13,000. మా ఈమెయిల్ ఐడి navya.doordarshan@gmail.com. పున్నమ్మలుంటాయి, అమావాస్యలుంటాయి, చంద్రునికి ఎప్పుడు కళలుంటాయి.